తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషించారన్నారు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. రాత్రి పగలు తేడా లేకుండా ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి రాష్ట్ర సాధనకు కృషి చేశారన్నారు. జర్నలిస్టులకు తమ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. బాలునగర్లో ఇటీవల విధి నిర్వహణలో మరణించిన వీడియో జర్నలిస్ట్ దామోదర్ కుటుంబాన్ని పరామర్శించారు ఎమ్మెల్యే. మాజీ మంత్రి కేటీఆర్ తరపున 5 లక్షల ఆర్థిక సహాయం అందించారు. దామోదర్ కుటుంబానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని, పిల్లల చదువుకు పూర్తి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. పోరాటంలో పాల్గొని తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందన్నీ కూడా ప్రతి ఛానల్లో ఇచ్చేదానికి కృషి చేసినటువంటి గొప్ప విలేకరి దామోదరు నిజంగా అది కూడా మనకు బాధాకర విషయం. అది టీఆర్ఎస్ పార్టీ తరఫున టి రామారావు తెలిసి మా ఎమ్మెల్యేలందరూ కూడా స్పందించమని చెప్పడం, స్థానిక కార్పొరేటర్ రవీంద్ర రెడ్డి గారు కానీ వెళ్ళండి, వాళ్ళ అండగా నిలబడండి, వాళ్ళని కాపాడే ప్రయత్నం చేయండి, ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంటే మేము చేస్తామని చెప్పి ఆ రోజు ప్రకటించడం జరిగింది. దాని భాగంగానే ఈ రోజున వాళ్ళకు ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్కి, ఎందుకంటే ఒక భర్త చనిపోయినప్పుడు భార్యకి ఎన్ని ఇబ్బందులు ఉంటాయనేది కూడా తెలుసు. ఎందుకంటే రాత్రి 12 గంటలకే సంఘటన జరిగినా ఉరికి వెళ్ళి కనీసం ఆ సంఘటనను చూపెట్టే ప్రయత్నం, ప్రజలకు చూపెట్టే ప్రయత్నం ఇలా విలేకరులు చేస్తారు. అటువంటి వాళ్ళు ఈ రోజున పోవడం అనేది నిజంగా నాకు చెప్తా ఉంటే చాలామంది విలేకరులు చెప్తా ఉంటే దామోదర్ గురించి చాలా గొప్పగా చెప్తా ఉన్నారు. అసలు ఇక్కడ నుంచి ఆదిలాబాద్లో ఉంటే కూడా వెళ్ళిపోయి షూట్ చేసి తెలంగాణ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని కూడా కట్టుగా చెప్పి న్యాయం చేసే దాంట్లో కీలక పాత్ర వహించిన వ్యక్తి మన మధ్యలో లేకపోవడం